ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. గాయత్రి, సీను అక్కడే ఉన్నాడా? లేడమ్మా. లేడా? మరి ఎక్కడికి వెళ్ళినట్టు? ఇప్పుడే ఫోన్ చేశాడులే. ఎవరో ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాడంట. వాళ్ళిద్దరికీ భోజనం కావాలన్నాడు. నన్ను క్యారేజ్ తీసుకొని రమ్మన్నాడు. ఎవరే వాడు? ఏమో మరి నాకు తెలీదు. మరి అర్ధరాత్రి క్యారేజీలేంటి? ఇంతకీ నిన్నెక్కడికి రమ్మన్నాడు? ఈ పక్క వీధిలోనేలే. ఈ చీకట్లో క్యారేజీ తీసుకొని నువ్వెళ్తావా? పక్క నేను చెప్పాను కదా. నన్నేమో ఆ ముందు వరకు రమ్మన్నాడు. సీను ఎదురొచ్చి తీసుకెళ్తానన్నాడు. ఆయన సీను ఉండగా నీకెందుకమ్మ కంగారు? ఏంటో ఎప్పుడూ లేంది సీనుగాడు ఇలా ప్రవర్తించడం. అర్ధరాత్రి ఫ్రెండ్స్ ఏంటో, ఈ భోజనాలు తీసుకెళ్లడం ఏంటో నాకేం అర్థం కావటం లేదు. సరే, మరీ లేట్ చేయకుండా త్వరగా రమ్మని సీనుతో చెప్పు. వాడు రావటం ఆలస్యం అయ్యేలా ఉంటే నువ్వే వచ్చేసేయ్. మళ్ళీ మీ నాన్నగారు కంగారు పడతారు. సరే సరే, నువ్వేం టెన్షన్ పడకమ్మా, నేను వచ్చేస్తాను. సీను, సీను, వచ్చావా? నాకొద్దులేండి. మీ సీను బాగు పెట్టండి. అదేం కుదరదు. ఇద్దరం తాగాం, ఇద్దరం తినాల్సిందే. విన్నారుగా మీ ఫ్రెండ్ మాటలు. తినండి. పెట్టండి. తిను. ఇదిగో నువ్వు తిను. నేను తినలేను, నువ్వే తినిపించు. నువ్వే తిను. కుదరదు, తినిపించాల్సిందే. ఏ గొడవ చేయకు, తిను. నువ్వే తేడాగా ఉన్నావు. నువ్వెప్పుడు ఇలా చేయలేదు. నువ్వు అసలు గాయత్రివేనా? చెప్పు, అడుగుతున్నాడుగా. నువ్వు అసలు గాయత్రివేనా? మా గాయత్రి అయితే నా కొంట్లో బాగోకపోయినా, నేను తినలేకపోయినా గోరు ముద్దలు కలిపి తినిపించేది. నువ్వు నాతో అంటి ముట్టనట్టు ఉంటున్నావు. నీలో చాలా చాలా మార్పులు చూశాను. ఏయ్, మాట్లాడింది చాలు. నేను నీ గాయత్రినే సీను బావా. మరైతే తినిపించు. Gayatri, thanks.
గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్ సీను. రాత్రి ఏం జరిగింది? గాయత్రి వచ్చిందని మాత్రం నాకు గుర్తుంది, ఇంకా తర్వాత ఏం గుర్తులేదు. నువ్వు భోంచేయలేదా బాస్? లేదు. ఏంటి బాస్ అలా ఉన్నావు? రాత్రి తను నిన్నేమైనా అందా? అంటే నేను తాగాను కదా, నీ దగ్గర నోరు జారిందా అని. తను పొరపాటున ఏమైనా అంటే ఏమీ అనుకోకు బాస్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పర్లేదులే. గాయత్రితో నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యేసరికి ఆనందంలో తాగేశాను. ఇంతకీ నేను తిన్నానా? కడుపు నిండా. తనే నీకు తినిపించింది. నిజమా? నాకు తెలుసు బాస్, తనకు నేనంటే చాలా ఇష్టమని. నేను మందు తాగి పడిపోయున్నా తిట్టుకోకుండా భోజనం తినిపించింది. తనకి నేనంటే ఎంత ప్రేమో కదా. అవునవును, తిట్లు నాకు, భోజనం నీకు. తిట్టిందా బాస్? కొట్టిందని ఏం చెప్పగలను? క్షమించు బాస్, ఐ లవ్ యూ బాస్. ఇంకెప్పుడు తిట్టొద్దని చెప్తాను. రేపు ఎంగేజ్మెంట్ కదా, షాపింగ్ చేయాలి. వస్తాను బాస్, మళ్ళీ కలుద్దాం. బోల్డ్ పనులున్నాయి. ఆగరా. రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? మొహం ఏంట్రా అలా ఉంది? ఫ్రెండ్స్తో ఏదో ఇంపార్టెంట్ పని ఉందని వెళ్ళావంట. ఏం చేసావురా రాత్రంతా ఇంటికి రాకుండా? అంత ఇంపార్టెంట్ పనా? ఇంపార్టెంట్ పని అని మీకెవరు చెప్పారు మావయ్య? గాయత్రి చెప్పింది. గాయత్రి అబద్ధం చెప్పింది మావయ్య. బహుశా మీరు బాధపడతారేమో అని అలా చెప్పుంటుంది. ఏంటమ్మా, నువ్వు అబద్ధం చెప్పావా? అది నాన్న. అత్తయ్య, మావయ్య, ముందుగా మీ ఇద్దరికి నేను సారీ చెప్పాలి. సారీ దేనికిరా? రాత్రి నేను కొంచెం తాగాను. నీకు తాగుడు అలవాటుందా? నువ్వు తాగడం ఏంట్రా? ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందన్న ఆనందంలో ఫ్రెండ్స్తో పార్టీ చేసుకున్నాను. ఎవర్రా ఫ్రెండ్? అదే మావయ్య, నీకు పరిచయం చేశాను కదా, రిషి. రిషితో కలిసి పార్టీ చేసుకుందామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను మావయ్య. తాగాను, ఎక్కువైపోయింది, అందుకే రాలేకపోయాను. గాయత్రి, మరి సీను వేరే ఫ్రెండ్తో ఉన్నాడని నువ్వు అబద్ధం చెప్పావా? ఆ, అత్తయ్య అత్తయ్య, ఇందులో తప్పంతా నాదే. గాయత్రి, నాకు అబద్ధం చెప్పడం అంటే ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. మరి అత్తయ్య మావయ్యకి ఎందుకు చెప్పావు? నిజం చెప్పి ఒక మాట అనిపించుకున్నా పర్లేదు, కానీ ఎవరికి ఏ అబద్ధం చెప్పకూడదు. అబద్ధం చెప్పామంటే నా దృష్టిలో మోసం చేసినంత సమానం. ఇంకెప్పుడు ఇలా చేయకు ప్లీజ్. ఇంత చిన్న విషయంలో అబద్ధం చెప్తేనే తట్టుకోలేనివాడు నేను గాయత్రిగా అతన్ని మోసం చేస్తున్నానని తెలిస్తే భరించగలడా?